హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను చూపించబోయేది మోదీ గారు మద్దతు తెలిపిన కూర. అదే మన మునక్కాయ టొమాటో కర్రీ అనమాట. తప్పకుండా మీరు కూడా ప్రతిరోజు వారంలో ఒక్కసారైనా ఈ మునక్కాయతో ఏదో ఒక కర్రీ చేసుకొని తినండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మునగ చెట్టు నుంచి ఏది వచ్చినా చాలా మంచిదండి. దాంట్లో కాల్షియం, ఐరన్, జింక్, ఇంకా విటమిన్ B12, ఆర్థరైటిస్, విటమిన్ సి, ఇంకా చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో వారంలో ఒక్కసారైనా ఈ కూర తప్పకుండా చేసుకొని తినండి. ఇంతకీ మోదీ గారు మద్దతు తెలిపిన కూర ఏంటిది అని అనుకుంటున్నారా? అది ముందు నేను వీడియోలో చేస్తూ మాట్లాడేసుకుందాము. సో దన ఫటాఫట కుక్కర్లో 10 మినిట్స్లో అయిపోయి అన్నంతో పాటు వెంటనే అన్నం ఉడికే లోపల ఈ కూర కూడా అయిపోతుంది. సో తొందరగా రండి, చేసేద్దాం. సో మునగ చెట్టు ఆకులు, మాకైతే ఇక్కడ మునగ ఆకులు కూడా అమ్ముతారండి. కట్ట 30 రూపాయలు అని చెప్పి అప్పుడప్పుడు తెచ్చి పప్పు కూర అట్లా చేసుకోండి, చాలా చాలా మంచిది. సో ముందుగా నేను ఈ ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. టొమాటో, యాక్చువల్గా అయితే ఇదివరకు అయితే పచ్చిపప్పు వేసేవాళ్ళు, పచ్చిపప్పు నానబెట్టి. సో గ్రీన్ పీస్ అవైలబుల్గా ఉందని చెప్పి నేను ఫ్రెష్ గ్రీన్ పీస్, ఫ్రోజన్వి కాదండి, ఫ్రెష్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా మిర్చి, ఉల్లిపాయలు. సో డ్రమ్ స్టిక్ చూడండి, మునక్కాయ చూడండి ఎంత లావు ఉందో, చాలా చాలా బాగుంది. అసలు కండ ఉండి భలే ఉన్నాయి. ఇలాంటి మునక్కాయలు తరిగితే తప్పకుండా ఈ కూర అయితే చేసుకోండి. చాలా సింపుల్ అండి కూర. ఏదైనా సింపుల్గా చేసుకోవటానికి ట్రై చేయండి. మసాలాలు అలా వేసారంటే మీకు డైలీ తినటానికైతే అంత మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా అకేషనల్గా, లేకపోతే ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఈ మనం మసాలాలు కానీ బిర్యానీ కానీ అలా చేసుకుంటే బాగుంటుందండి. ప్రతిరోజు దాంట్లో మసాలాలు అట్లా వేసి చేసుకోకండి, అంత మంచిది కాదు. సో సింపుల్ కుకింగ్ ఈజ్ ద బెస్ట్ కుకింగ్ అండి. ఎప్పుడైనా సింపుల్గా కుక్ చేస్తేనే చాలా చాలా మంచిది హెల్త్కి. ముందు మన పొట్ట హ్యాపీగా ఫీల్ అవుతుంది, అది నేను బిలీవ్ చేస్తాను. సో అందుకనే ఎక్కువ మసాలాలు, దాంట్లో మళ్ళీ చెక్కలు అవన్నీ వేయను నేను. సో యాజ్ యూజువల్గా తాలింపు వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక, తాలింపు ఫ్రై అయినాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి హార్ట్ హెల్త్కి. సో చిన్నప్పుడు మా ఇంట్లో మునగ చెట్టు ఉండేదండి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళండి ఆ మునగ చెట్టు ఆకులు కోసుకోవటానికి. ఎందుకంటే ఎవరికైనా కాళ్ళు బెనికితే అదంట రోట్లో నూరో వేయించో, నాకు అంత ఐడియా లేదండి, వేయించి ఆకుల్ని వేయించి కట్టులా కడతారంట, కాలు ఏదైనా చేతులు కానీ ఏవైనా బెనికితే. సో అందుకని మా ఇంట్లో మునగ చెట్టు ఉన్నప్పుడు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మునగాకు చెట్టు ఆకులు కావాలండి కోసుకుంటాం అని చెప్పి వచ్చేవాళ్ళు. అబ్బా, అప్పుడు నాకు తెలియలేదండి మునగ చెట్టులో ఇంత ఉంది అని చెప్పి. ఇప్పుడైతే ఈ సిటీస్లో ఎక్కడ దొరకవు. సో మార్కెట్కి వెళ్ళి ఆ మునగాకు మేమైతే కొనుక్కుంటాము. మా అమ్మమ్మ అంతకుముందు వచ్చినప్పుడైతే మునగాకు కూడా కొనుక్కుంటున్నారా అని నవ్వుకుండేది. సో అంటే కొంచెం కాదులేండి, చాలా ఇచ్చేవాళ్ళు. 30 రూపీస్కి ఒక కట్టలాగా ఇచ్చేవాళ్ళు ఇక్కడైతే, సో బెంగళూరులో. సో నేను యాజ్ యూజువల్గా మునక్కాయలు, గ్రీన్ పీస్, ఆ తర్వాత టొమాటోస్ ఇవన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ దీన్ని అట్లా ఆయిల్ మీద ఫ్రై అవ్వనియండి. ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. సో ఇలా కొంచెం ఫ్రై చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకని ఒక 5 మినిట్స్ అట్లానే ఆ ఆయిల్ మీద ఫ్రై అవుతే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ అయిపోయినాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4-5 విజిల్స్ రానివ్వండి, అంతేనండి. చక్కగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, ప్రెషర్ పోయి నాకు చూపిస్తే ముక్కలు కూడా ఏమీ చిదురవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ మోదీ గారు ఆమోదించిన ఆ కర్రీ ఏంటనుకుంటున్నారా? మొరింగా సూప్ అంట. సో తప్పకుండా మీరు కానీ కామెంట్ సెక్షన్లో అది అడిగితే తప్పకుండా చేసి పెడతాను, చేసి చూపిస్తాం. మీరు కూడా మొరింగా సూప్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మునక్కాయ సూప్ అండి. అదేంటి, ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీరు కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా చేసి పెడతానండి. మోదీ గారంట ప్రతిరోజు ఈ సూప్ తాగుతారంట. సో మనం కూడా ఎందుకు ఆగడం, మనం కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా తినాలి కాబట్టి, ప్రతిరోజు కాదు, వారంలో ఒక్కసారైనా తినాలి కాబట్టి ఎప్పుడైనా ఏదో ఈ కూర చేసుకొని తినండి. సో ఇవాళ మా ఏంటంటే సో పెరుగు చట్నీ ఇంకా మునక్కాయ కర్రీ అనమాట. సో చేసేసాను, ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం.
సో మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అన్సబ్స్క్రైబ్ అస్సలు చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్, మీకు తెలియని వీడియోస్ అన్నీ తీసుకొస్తాను. కుక్కర్ సిరీస్ అని ఎందుకు స్టార్ట్ చేశానంటే, కుక్కర్లో అయితే ఫటాఫటా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, బిజీ హోమ్ మేకర్స్ కానీ, ఎక్కువసేపు మనం ఈ వంట దగ్గరే స్పెండ్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ కుక్కర్ సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి. సో మా ఛానల్ కనుక మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ప్రతిరోజు ఒక వీడియో 3 to 6 అనేది ఒక వీడియో కానీ షార్ట్ కానీ వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మా పిల్లలు కూడా చాలా. బాయ్ బాయ్.